తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? దేవిక అండి. దేవిక గారు. ఏం చేస్తుంటారండి? నేను బ్యూటిషియన్ చేస్తానండి. రాజమండ్రి అండి? అవునండి. నాకు పుట్టి పెరిగిందంతా రాజమండ్రి. రాజమండ్రి. ఎట్లా ఉంది రాజమండ్రి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం కల్పిస్తుంది? టీడీపీ తరపున వాసు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరపున ఎంపీగా ఉన్న భరత్ పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ఏం చెప్తారు? మీకు తెలియదండి. మీకు రాజమండ్రి పరిపాలన ఎలా ఉందో, అభివృద్ధి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఎవరు చేశారండి? మీకు తెలుస్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా. ఎందుకు చేయలేదండి? ఒకప్పుడు రాజమండ్రిలో ఎంపీ గారు అంటే ఎవ్వరికి తెలిసేది కాదు. ఇప్పుడు చిన్న పిల్లల నుండి ముసలితరం, అది కొద్దిగా ఏజ్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ఎంపీ భరత్ గారు అంటే అందరికీ తెలుస్తుందండి. ఎందువల్ల మన రాజమండ్రి ఇంత అభివృద్ధి చేశారు ఆయన. ఇంత మంచిగా చిన్న వయసులోనే ఆయన చేయవలసినవి అన్నీ చేస్తున్నారు. ఇంకా ఆయన గెలపతే ఇంకెవరు ఏం చేశాడు? రాజమండ్రిని బాగా చేశారంటే ఆయన ఏం చేశాడు అసలు? ఏం చేశారా? హ్యాపీ స్ట్రీట్, కంబాల్ చెరువు, గ్లో గార్డెన్, ఇప్పుడు మారపూడి జంక్షన్ కూడా ఆయనే చేస్తున్నారు. ఇంత చేస్తున్నా సరే ఆయన ఏం చేయలేదంటే ఇంకా మేమేం చెప్పలేమండి. మరి వాసు రీసెంట్గా మాట్లాడుతూ అంటున్నాడు కదా, భరత్ ఏమీ చేయట్లేదు, 25% కమిషన్ తీసుకుంటున్నాడు. అదంతా అబద్ధం అండి. ఇప్పుడు ఎవరైనా సరే మంచి చేస్తున్నారంటే వాళ్ళని ఒక రాయిశ్రీ కొట్టి కిందకి తోసేద్దామని చూస్తారు. ఎవరైనా సరే ఎదిగిన వాళ్ళని ఇంకా ఎదుగుదల చేయరు, కిందకి తోసేద్దామనే చూస్తారు. ఇంత మంచిగా ఇంత చేస్తున్నా సరే ఆయన మీద ఇన్ని నిందలు వేస్తున్నారు. డెవలప్మెంట్ పేరుతో ఆయన ప్రతి ఒక్కరి దగ్గర కాంట్రాక్టుల దగ్గర 25% కమిషన్ తీసుకున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడేలాగా ఏమీ చేయట్లేదు భరత్ అని చెప్తున్నారు. భరత్ అసలు ఎంపీగా ఉండి 5 ఏళ్ళు వేస్ట్ చేశాడు, ఇంకా ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంకా ఏం లాభం లేదని చెప్తున్నారు. అసలు ఆయన అలాంటి ఆయనే మాకు కావాలండి. ఇప్పుడు 5 ఇయర్స్లోని 2 ఇయర్స్ కోవిడ్ వచ్చి పోయిందండి. ఈ 2 ఇయర్స్లోనే ఆయన చిన్న వయసులోనే ఇంత రాజమండ్రిని అభివృద్ధి చేశారండి ఆయన. అసలు ఇంతకు ముందు రాజమండ్రిలోని చూడడానికి ఏమి ఉండేది కాదండి. అసలు మా ఇంటికి చుట్టాలు వచ్చినా ఏమన్నా రాజమండ్రికి వెళ్ళి చూద్దామంటే ఒక గోదావరి తప్ప ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఆదివారం వస్తే ఇంట్లో ఎవ్వరు ఉండట్లేదు. హ్యాపీగా చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఏదైతే హ్యాపీ స్ట్రీట్ పెట్టారో, హ్యాపీ స్ట్రీట్ పెట్టడం వల్ల లవర్స్ ఎక్కువ అవుతున్నారు, మొత్తం కల్చర్ పాడైపోతుంది, భరత్ నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారండి, పెద్దవాళ్ళు అక్కడికి వచ్చి హ్యాపీగా కూర్చుంటున్నారు. అది హ్యాపీ స్ట్రీట్. అలాంటిది అలా ఎలా అవుతుంది? లవర్ స్ట్రీట్ గా మార్చేసిన వాసి అంటున్నారు కదా. అసలు అలాగేం లేదండి. మీరు వెళ్ళి చూడండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళందరూ లవర్సా? చెప్పండి, వాళ్ళందరూ లవర్సా? కాదండి. అంటే భరత్ గెలవడని చెప్తున్నారు. ఇక్కడ పక్కాగా ఆయన వస్తారండి, కన్ఫామ్గా ఆయన వస్తారండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆయనే వస్తారు. ఎక్కడ చూసినా మార్గని భరత్ గారే వస్తుంది. అంటే ఎక్కడ ఆయన ప్రజల్లో తిరగట్లేదని చెప్తున్నారు. ఏమీ లేదండి. ఆయన కష్టపడిందంతా మన రాజమండ్రికి అభివృద్ధి చేయడానికే, ప్రజల కోసమే ఆయన కష్టపడుతున్నారు.